2000 రూపాయల పెన్షన్ 3000 చేస్తామని మీరు చెప్పారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పిపోయి ఎప్పుడు వినండమ్మా, నేను ఎవరిని విమర్శించడం లేదు. తర్వాత మీరు మాట్లాడండి, అరగంట మాట్లాడండి. నేను తప్పుంటే అచ్చెన్నాయుడు గారు తప్పు మాట్లాడారు చెప్పండి. మీరు వినండి, ముందు వినాలి కదా. మీరు ఎన్ని రోజులు పెంచారు దాని జోలికి కూడా నేను పోవాల్సిన అవసరం లేదు. మేము ఎలక్షన్లో చెప్పాము. మేము వచ్చిన తర్వాత 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో పోయినటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మేమేదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, రాక 2 మాసాల ముందే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. 20 మాసాల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఒక పెన్షన్కే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చాము అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కొత్త వాళ్ళకి, లేకపోతే మేము ఉండేటప్పుడు 64 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 60 లక్షలే ఇస్తున్నారంటే అధ్యక్ష ప్రతి నెల డెత్స్ వస్తుంటాయి. డెత్స్ అన్ని వేకెన్సీ అవుతుంది. డెత్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వరు కదా. ఏదైతే మీరు అన్నట్టుగా ఆ 1,00,000, 2,000 తగ్గాయి డెత్ పెన్షన్స్ అధ్యక్ష. అయితే మీరు ఇంకోటి చెప్పారు, గతంలో లేనటువంటి ఇబ్బందులు పడినటువంటి అవసరాలన్నీ మేము క్లియర్ చేసాం అధ్యక్ష.